ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి ఆదివారపు ఆరాధన ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములో గ్రంథము 20వ అధ్యాయము 12 వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహిమోన్నతుడు, కృపగలిగిన మా తండ్రి, ఈ 2020 సంవత్సరంలో మే నెల ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో నాయన నీ వాక్యమును ధ్యానించడానికి, నేర్చుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ మందిరములో మేము కూడుకొనకపోయినప్పటికీ నాయన ఈ రీతిగా నీ సన్నిధిలో కూడుకునే ధన్యత, నాయన ఈ రీతిగా నీ బిడ్డలను చూచే ధన్యత, మాట్లాడే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం పైన నీ అభిషేకాన్ని ఉంచండి, నన్ను మీరు ముట్టండి. నా ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు యెహోషాపాతుకి కలిగినటువంటి ఒక సమస్యను గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే యెహోషాపాతు మీదకి 4 శత్రు రాజులు దండెత్తి మోకముడిగా ఏకముగా యెహోషాపాతు యొక్క రాజ్యాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి అని శత్రువులు ముట్టడిగా వచ్చినప్పుడు యెహోషువ గొప్ప విపత్తును ఎలా ఎదుర్కొన్నాడో, దానిని ఎలాగునతడు ఛేదించగలిగాడో మనం ఈరోజు వాక్యములో నేర్చుకొనబోతున్నాం. దాదాపు అసాధ్యము అనుకున్నటువంటి ఆ కార్యాన్ని, ఆ పరిస్థితిని, ఆ సమస్యను యెహోషాపాతు ఒక ఆదర్శవంతంగా నీకు నాకు కూడా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో, నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో, ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేయాలో, ఇరుకులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన, ఒక ఆదర్శవంతమైనటువంటి మనకి చూపించినటువంటి వ్యక్తిగా యెహోషాపాతు కనపడతాడు. అనుకోకుండా యెహోషాపాతు యొక్క రాజ్యము చాలా బాగుంది, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా గొప్పగా జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితులలో ఉన్న పలంగా సడన్ గా ఒక సమస్య అతని మీదకు వచ్చింది. ఇంచుమించు అది అసాధ్యమే అనిపించింది. కానీ ప్రియులారా, అంతటి అసాధ్యమైనటువంటి కార్యాన్ని ఒక రాజైనటువంటి యెహోషాపాతు ఎలాగున దానిని ఛేదించగలిగాడో, దానికి గల కారణాలేంటో, దానికి అవసరమైనటువంటి విధి విధానాలేంటో మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా అతడు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన విధానాన్ని మీకు ఒక్కొక్కటి నేను వివరిస్తాను. మీరు 6వ వచనాన్ని చదివితే 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజను రాజ్యమును ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే అని ప్రార్థన చేస్తున్నాడు. అనగా దేవునికి మనుషులందరి పైనను, పరిస్థితుల పైనను అధికారం ఉంది అని 6-7 వచనాల్లో అతడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య యొక్క మూలాన్ని యెహోషాపాతు గమనించగలిగాడు. ఈ సమస్యకు మరి సమాధానం ఎవరు ఇవ్వగలరు, ఈ సమస్యకు విడుదల ఎవరి ద్వారా కలుగుతుంది అని అతడు ఆలోచిస్తే అతడు గమనించింది, గ్రహించింది ఏంటంటే మనుషుల పైన, పరిస్థితుల పైన దేవునికి అధికారం ఉంది.
ఈ పరిస్థితే కాదు, ఆది కాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు, యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి ఇప్పటి వరకు ఈ యుగ యుగాలు, తరతరాలు, జాతి జాతి పైనను పరిస్థితులు అని మీరు ఉదాహరణగా చూస్తే ఎరుకో పరిస్థితిని తీసుకోండి, అలాగే ప్రియులారా ఎర్ర సముద్రం పరిస్థితిని తీసుకోండి, అలాగే ప్రకృతి పైన మీరు తీసుకోండి. ఏ పరిస్థితి పైనను, ఏ మనుషుల పైనను, ఏ జనాంగాల పైనను, ఏ రాజ్యాల పైనను దేవునికి ఏముందంటే అధికారము ఉన్నది అనే సంగతి ఇతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే మాట అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఇప్పుడు 4 రాజులు వచ్చారు, అన్యరాజులు, మోయాబీలు, అమ్మోనీలు, మొయానీలు, ఇంకా మరి కొంతమంది వచ్చారు. ఈ రాజ్యాల పైన, ఈ పరిస్థితుల పైన నీకేముందంటే అధికారం ఉంది అనే సంగతిని యెహోషాపాతు గమనించగలిగాడు. ప్రియ దేవుని బిడలారా, మనము కూడా మనుషుల పైన అలాగే పరిస్థితుల పైన దేవునికి అధికారం ఉంది. ఈ కెన్ కంట్రోల్ anything in the world and he can control any man in the world. ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుణ్ణి, ప్రతి ప్రభుత్వాన్ని, ప్రతి రాజ్యాన్ని, ప్రతి ఒక్క జాతిని, ప్రతి ఒక్క మరి అధికారాన్ని ఆయన కంట్రోల్ చేయగలడు. రెండవదిగా ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఎన్నో పరిస్థితులు జరిగాయి. కరువులు వచ్చాయి, కాటకాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి. ప్రస్తుతం ఇదిగో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా, ఈ వైరస్ అనేటువంటిది కూడా ఈ పరిస్థితిని దేవుడు తన స్వాధీనమందు ఉంచగలడు. దానిపైన కూడా దేవునికి అధికారం ఉంది. దానిని కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొనగలడనే సంగతిని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఆ సంగతిని గుర్తించినటువంటి యెహోషాపాతు ప్రియులారా, అతడు ఏం చేశాడంటే, ప్రభువా ఈ రాజ్యాల పైనను, ఈ యొక్క ప్రస్తుత ఈ పరిస్థితి పైనను నీవు అధికారము కలిగిన వాడవు, నీకు అధికారం ఉంది. యు హ్యావ్ పవర్ ఆన్ ది సిచ్యువేషన్. ఈ పరిస్థితి పైన నీకు అధికారం ఉందని గుర్తించి యెహోషాపాతు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారులారా, ఈ మనుషుల పైనను, ఈ ప్రస్తుత ఈ పరిస్థితుల పైనను నీకే పరిస్థితి ఉందో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ బిడల జీవితంలో, లేక నీ వ్యక్తిగత జీవితంలో, లేక నీ అంతరంగికమైన జీవితంలో నువ్వే పరిస్థితిని ఎదుర్కొంటున్నా, ప్రతి పరిస్థితి పైనను, అదెంతటి క్లిష్ట పరిస్థితి అయినా, అదెంతటి జటిలమైన పరిస్థితి అయినా, అదెంతటి కష్టమైన పరిస్థితి అయినా, అదెంతటి విపత్కరమైనటువంటి మరి పౌలు అంటూ ఉంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడబాపువాడు ఎవడు అంటాడు. అందులో కరువు, ఖడ్గాలు, ఉపద్రవాలు, వస్త్రహీనత, తెగులు, వ్యాధి, బాధ అన్ని రాశాడు. అంటే ప్రియులారా, దేవుడు ఏ పరిస్థితినైనా సరే ఆయన కంట్రోల్ చేయగలడు. ఏ పరిస్థితినైనా సరే ఆయన తన స్వాధీనమందు ఉంచుకోగలడనే సంగతి ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణమైన ఇశ్రాయేలును మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రతిది తన స్వాధీనమందే ఉంచుకున్నాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయనకి కనబడినటువంటిది ఏది లేదు. ఆయన ఏదైనాను ఆపగలడు, నిలుపగలడు. ఆయన ఏదైనాను కూడా స్వాధీనపరుచుకోగలడనే సంగతి గమనించిన యెహోషాపాతు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇక రెండవ అనుభవము యెహోషాపాతు ఏమి నేర్పిస్తున్నాడంటే 8వ వచనాన్ని మీరు చదవండి. 20వ అధ్యాయము 8వ వచనంలో, వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడలా అని ప్రార్థన చేస్తాడు. ఇక రెండవ అనుభవం ఏమిటంటే ప్రియులారా, మరి దేవుడు గతములోను, ప్రస్తుతము, భవిష్యత్తులో కూడా ఆయన నమ్మదగిన దేవుడు అనే సంగతిని యెహోషాపాతు గమనించాడు. ఈ చదివినటువంటి వచనం ద్వారా మనము నేర్చుకోవలసిన గొప్ప సంగతి ఏంటంటే, పాస్ట్ లోని, అలాగే ప్రజెంట్ లో, అలాగే ఫ్యూచర్ లో కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన అబ్రాహాము దగ్గర నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రాహాముకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, ఇస్సాకు
ఇస్సాకు బిడ్డలు యాకోబుకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, యేసేపుకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, మోషేకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, అలాగే ప్రియులారా సమూయేలుకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, దావీదుకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి, అలాగే తర్వాత ఆ 12 మంది శిష్యులు కూడా ప్రపంచానికి వెళ్ళి సువార్త చెప్పడానికి కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఎస్టర్డే అండ్ టుడే అండ్ టుమారో he will be the same and he is faithful in all the time. అన్ని సమయములలో ఆయన నమ్మదగిన వాడు. పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఇప్పటి కాలపు జీవితాల్లో కూడా ఆదాము దగ్గర నుండి ప్రియులారా ఇప్పటి వరకు యేసు క్రీస్తు ప్రభుల వారు నమ్మదగినటువంటి దేవుడు, నమ్ముకొన తగినటువంటి దేవుడు. ఆయన లాంటి దేవుడు మరొకడు మనకి లేడు. ఆయన లాంటి ఆ గొప్ప దేవుడు ఈ లోకములో లేరని సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదివితే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము అక్కడ మరి ఆ యొక్క స్త్రీ ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటుందంటే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే దేవుడే దేవుడే. కనుక ఆయన పైన, అలాగే భూమి మీద, అలాగే గతములో, అలాగే ఇప్పుడు ప్రస్తుతం, అలాగే భవిష్యత్తులో కూడా ఆయన మనకి దేవుడై ఉన్నాడు. ఆయన మనకి దేవుడై ఉన్నాడు. అందుకని యెహోషాపాతు, అయ్యా నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు గనుక నువ్వు నమ్మదగిన దేవుడు. మా పితరులైన అబ్రాహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి నమ్మకంగా ఉన్న, అందుకే మేము నీ మందిరములోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మా శ్రమల్లో మా పితరులను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడావు, మా పితరులు రక్షించినట్లుగా మమ్మల్ని కూడా రక్షించని యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నమ్మవలసింది ఏంటంటే ఆయన నిన్న, ఆయన నేడు, ఆయన రేపు కూడా నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. నమ్మదగిన దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా మోసపోరు. ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడనేరని సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని యెహోషాపాతు అలా నమ్మి ఆయన ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తాడు, మా పితరులకే కాదు నాకు కూడా ఈ సమయంలో, ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు సహాయం చేస్తాడు అని యెహోషాపాతు నమ్మి ఆ ఉన్న పలంగా తన రాజ్యాన్ని ప్రక్కన పెట్టి తన శత్రువులను ఓడించడానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడని కాబట్టి ప్రియా దేవుని బిడలారా, మనము చూసినట్లయితే మరి యెహోషాపాతు యొక్క మరి అనుభవంలో నేర్పిస్తున్నటువంటి మరి మరొక అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ అనుభవం మనము చూడాలంటే పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో మన మూల పాఠముగా చదువుకున్న వాక్యాన్ని చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. 3వ అనుభవాన్ని ఏమని నేర్పిస్తూ ఉన్నాడంటే ప్రియులారా, దేవుడు లేకుండా ప్రజలు నిస్సహాయులు అని మాట్లాడుతున్నాడు. మరలా చెప్తున్నాను, దేవుడు లేకుండా ప్రజలు అనగా దేవుని ప్రజలను చెప్పుకుంటున్న వారు ఆనాడు యెహోషాపాతే కాదు, యెహోషాపాతు యొక్క సైన్యమే కాదు, అతని యొక్క గుర్రాలు రథాలే కాదు, అతను కొన్నటువంటి సర్వ సైన్యము కూడా దేవుని బిడలారా ఏమాత్రమును కూడా పిల్లరా బలము లేనటువంటి వారుగానే అతడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడలైన మనము చూస్తున్నట్లయితే అంతకు ముందు కూడా యెహోషాపాతు 19వ అధ్యాయములో జయాలు పొందాడు, 18వ అధ్యాయములో జయం పొందాడు,
అతడు తన రాజ్య పరిపాలన కాలంలో కూడా అతడు జయాలు పొందాడు. అతనికి ఎంతో అధికారం ఉంది, అతనికి ఎంతో బలం ఉంది, అతనికి ఎంతో సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని కూడా ఆహాబు అడుగునట్లుగా మనము చూస్తాం. అంతటి గొప్ప వీరుడు, ధీరుడు, శూరుడైనటువంటి యెహోషాపాతు తన దేవుని ముందు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఏమి చేయుటకు మాకు దిక్కు తోచదు, మేము బలహీనులము, మేము ఒట్టివారము, మేము ఒట్టివారమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా అంతే. దేవుని ప్రజలమైన మనమని చెప్పుకుంటున్న మన పక్షంగా దేవుడు లేకపోతే మనము బలహీనులం, మనం నిస్సహాయులు, మనము నిరాయుధులమని మాట్లాడుతున్నాను. దేవుణ్ణి ప్రజలమని చెప్పుకుంటున్న మనకి దేవుడు తోడుండాలి. నువ్వుంటే నాకు చాలు అని భక్తులు ఎంతో మంది ప్రార్థన చేశారు. మోషే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు తనకు సైన్యం లేక కాదు, తనకు బలము లేక కాదు, తనకు జ్ఞానము లేక కాదు, కానీ ప్రియులారా అతడు ఏమని అడుగుతున్నాడంటే, నీవు నాకు తోడుంటేనే తప్ప నేను ప్రయాణము చేయను. ఎందుకంటే నా బలమునకు మించిన బలము నీవు, నా ధైర్యమునకు మించిన ధైర్యము నీవు, నాకు నీవు ఉండాలి అని మోషే తన నిస్సహాయ స్థితిని, తన సైన్యము యొక్క నిస్సహాయ స్థితిని గమనించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవులమైన మనం ఎంతటి గొప్పవారమైనప్పటికీ కూడా 65వ కీర్తన 2వ వచనములు ఏమని రాయబడ్డదంటే, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వచ్చెదరు. ఎందుకంటే సర్వ శరీరులు యాకోబు పత్రికలో రాయబడ్డది, గడ్డిని పోలిన వారై ఉన్నారు, మంచును పోలిన వారై ఉన్నారు, పొగను పోలిన వారై ఉన్నారు, ఆవిరిని పోలిన వారై ఉన్నారని వాక్యములో రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు యెహోషాపాతు గమనించాడు, మా శక్తి చాలదు, మా జ్ఞానము చాలదు, మా బలము చాలదు, మా యొక్క ఆయుధములు సరిపోవు అని యెహోషాపాతు దేవుని సన్నిధిలో తన నిస్సహాయ స్థితిని, తనలో ఉన్నటువంటి ఆ బలహీనతను గుర్తించగలిగాడు. అతని యొక్క అధికారాన్ని ప్రక్కన పెట్టాడు, అతని ఆధిపత్యాలు ప్రక్కన పెట్టాడు, అతడు సాధించిన విజయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రియులారా అతడు ప్రార్థన చేసిన అనుభవాలు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా గమనించవలసిన సంగతి ఏమిటంటే, మనము నిస్సహాయులము. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం, దేవుడు లేకుండా మనం బ్రతకలేం, దేవుడు లేకుండా మనం జీవించలేం, దేవుడు లేకుండా మనము ఈ లోకములో బ్రతుకుట అసాధ్యమని వాక్యములు రాయబడ్డాది. దేవుడు ఉండాలి ప్రియులారా, దేవుని సన్నిధి మనకు ఉండాలి, దేవుని సహవాసం మనకు ఉండాలి. అందుకే దావీదు కూడా అంటాడు, దేవుడే నా బలము అంటాడు. నెహెమ్యా దేవుడే నా బలం అన్నాడు, ఎజ్రా దేవుడు నా బలం అన్నాడు. అలాగే చాలా మంది భక్తులు దేవుడు లేకుండా వాళ్ళు బలహీనులను ఒప్పుకున్నారు, పురుగు వంటి వారని ఒప్పుకున్నారు, బలహీనమని ఒప్పుకున్నారు, గడ్డి వంటి వారని, దుమ్ము వంటి వారని, ధూళి వంటి వారని ఒప్పుకున్నారు. అలాంటి దుమ్ముని దేవుడు వాడుకున్నాడు, అలాంటి ధూళిని దేవుడు వాడుకున్నాడు, అలాంటి పురుగును దేవుడు వాడుకున్నాడు, అలాంటి బలహీనులైనటువంటి మనుషులను దేవుడు వాడుకుని బలమైనటువంటి యుద్ధములు చేయించాడు, అద్భుత కార్యాలు చేయించాడు, ఆశ్చర్యమైన కార్యాలు వారి ద్వారా జరిగించాడు. కాబట్టి రోజు ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మనము బలవంతులమని అనుకోవద్దు, మనము జ్ఞానవంతులమని అనుకోవద్దు, మనము ధైర్యవంతులమని అనుకోవద్దు, నేను ఏమైనా చేయగలను అనుకోవద్దు, నేను ఏదైనా సాధించగలను అనుకోవద్దు, నాకు శక్తి సరిపోతుంది, నా జ్ఞానము చాలనుకోవద్దు. మనము దేవుని ముందుకు ఎలా రావాలంటే జీరోగా రావాలి. వితౌట్ గాడ్ వీఆర్ జీరో. దేవుడు లేకుండా మనం అందరం సున్నాలు, కానీ జీరో అయిన మనము హీరోగా మార్చబడాలంటే యెహోషాపాతు జీరో అయిపోయాడు. దేవుని సన్నిధికి వచ్చి దిక్కు లేని వాడని ప్రార్థిస్తున్నాడు. తనకు సైన్యం ఉంది, తన గుర్రాలు రథాలు ఆయుధాలు ఉన్నాయి, తనకు ఎంతో ఆస్తి ఉంది, తనకు ఎంతో ఐశ్వర్యం ఉంది, తనెంతో గొప్ప కార్యాలు చేసినటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి అంటాడు, నాకు దిక్కు తోచడం లేదు, ఐ హావ్ నో పవర్, నాకు శక్తి చాలదు, ఐ హావ్ నో స్ట్రెంగ్త్, నాకు బలము లేదంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ప్రభువా మనం ఎప్పుడైతే దేవునికి చోటిస్తామో, మనం ఎప్పుడైతే దేవా నేను బలహీనుడని దేవునికి చోటిస్తామో, దేవా నేను అజ్ఞానాన్ని మనం దేవునికి చోటిస్తామో, దేవా నేను బలహీనుడిని, నేను మరి ఆ మూర్ఖుడిని లేక అవివేకిని, నేను అధముడను అని నువ్వు ఎప్పుడైతే దేవునికి చోటిస్తావో పిల్లరా, దేవుడు కూడా తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అందుకని యెహోషాపాతు సంగతి గుర్తించి అద్భుత రీతిలో ప్రార్థన చేశాడు. దేవుడు ప్రజలైన మనమందరం దేవుడు లేకుండా నిస్సహాయులు, దేవుడు లేనప్పుడు మనమందరం
మనమందరం కూడా ఎవరి సున్నాలో, దేవుడు లేకపోతే మనమందరం కూడా బట్టివారం ఎందుకు పనికిరాని వారు, మనమందరం గడ్డిని పోలిన వారమై ఉన్నామని ఎవరిని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజు మనం కూడా ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో, అవును ప్రభు, నువ్వు లేకుండా నేను సున్నాయ్యా, నువ్వు లేకుండా నేను జీరో నాయన, నువ్వు లేని జీవితం నాయన వ్యర్థమయ్యా, నువ్వు లేని బ్రతుకు వ్యర్థమయ్యా, నువ్వు లేని బలం, నువ్వు లేని శక్తి, నువ్వు లేని జ్ఞానం వ్యర్థమయ్యా. ఈ లాక్డౌన్ లో ఈ 50 రోజులుగా ఎవరిని కాపాడుతున్నది దేవుడే. దేవుడు లేకపోతే మనం బ్రతకలేం, దేవుడు లేకపోతే మనం జీవించలేం. దేవుడు కాపాడుతున్నాడు గనుక, దేవుడు రక్షిస్తున్నాడు గనుక, దేవుడు మనను ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు, ప్రయాణాలు వెళ్తున్నప్పుడు మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు ఎంతో కాపాడుతున్నాడు గనుక ఈరోజు మనం ఎంత బలవంతులమయ్యా, ఈరోజు మనం ఎంత జ్ఞానవంతులమయ్యా మన సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి అతడు తన నిస్సహాయ స్థితిని దేవుని ముందు ఒప్పుకున్నాడు, దేవుడి ముందు ఒప్పుకున్నాడు, తన బలహీనతలను దేవుడి ముందు ఒప్పుకున్నాడు, తన బలహీనులను ఒప్పుకున్నాడు, తన యుద్ధము చేయడానికి చాలదు, ఎవడు తన శక్తి సరిపోదని ఒప్పుకున్నాడు. నేను ఈరోజు ఒప్పుకోవాలి, నువ్వు ఈరోజు ఒప్పుకోవాలి, ప్రభువా నేనైతే ఏమి చేయలేను ప్రభువా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు తండ్రి, నీ కార్యం జరిగించయ్యా, నీ మేలు జరిగించని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా తన కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఇక ఆఖరిగా ఏవండి ఆ 15వ వచనంలో ఏమన్నాడంటే, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఇక 4వ అనుభవం యెహోషాపాతు దేవుడు నేర్పిస్తున్నాడంటే, దేవుని వాగ్దానాల మీద అతడు పునాది వేసుకున్నాడు. దేవుని వాగ్దానాల మీద అతడు విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాడు. దేవుని వాగ్దానాల మీద అతడు జీవితాన్ని నిర్మించుకున్నాడు, అతను బ్రతుకు నిర్మించుకున్నాడు. అతని యొక్క యుద్ధానికి వెళ్ళడానికి ముందు I believe the Lord. వాక్యాన్ని నమ్మాడు, వాక్యములోని దేవుడిని నమ్మాడు, వాక్య పునాదులు నమ్మాడు, వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు, దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకున్నాడు. దేవుని యొక్క వాగ్దానాలను అతడు పునాదిగా ఒక బ్రిడ్జిగా చేసుకుని ఆ పునాది మీద నిలబడి ప్రార్థన చేశాడు, ఆ పునాది మీద నిలబడి యుద్ధం చేశాడు, ఆ పునాది మీద నిలబడి పోరాడాడు. ఆ విశ్వాసపు పునాది ఆ దేవుని వాక్యం, అతని విశ్వాసపు యొక్క బలం దేవుని వాక్యం, అతని విశ్వాసం యొక్క ధైర్యం దేవుని వాక్యం, అతని ధైర్యం దేవుని వాక్యం, అతని విశ్వాసం అతని బలం, అతని యొక్క గొప్ప ఘనతను తీసుకొచ్చింది, అతనిలో బలంనిచ్చింది దేవుని వాక్యం. ఈరోజు నేను కూడా దేవుని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడే నన్ను బలపరుస్తాడు, దేవుడే నన్ను దీవిస్తాడు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. ఐ బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాగ్దానాలు నమ్ముతాను. ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్ముతాను. ఎందుకంటే నీ వాక్యమును బ్రతికించను, బాధలలో నాకు నెమ్మది కలిగించు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉండి వారిని రక్షించునని వాక్యములు రాయబడినట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనం కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి నీవు నేను కూడా మన వెంట వచ్చేది వాక్యం. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ద వర్డ్ ఈజ్ గాడ్, ద వర్డ్ ఈజ్ గాడ్. ద వాక్యము అనేటువంటి విషయాన్ని విజ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని ఆధారం చేసుకోండి. వాక్యం బలపరుస్తుంది. అలా నమ్మి యుద్ధమునికి వెళ్ళాడు, వాక్యాన్ని నమ్ముకున్నాడు, పితరుల దేవుడు నమ్ముకున్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న తన నిస్సహాయ స్థితిని ఒప్పుకున్నాడు, ఆది యందు దేవుడు ఉన్నాడని నమ్ముకున్నాడు. మూడవదిగా అతను జీవితంలో వాక్యాలను ఆధారం చేసుకుని బతుకుతాడు. ఈ ప్రస్తుత లాక్డౌన్ ప్రాంతంలో మనిషి దగ్గరికి వెళ్ళలేనప్పుడు, నేను సేవకుడిగా మీ దగ్గర రాలేకపోతున్నాను, మీరు నా దగ్గర రాలేకపోతున్నారు, కానీ మనకు ఆధారం ఎవరు? మన విశ్వాసమే మన ఆధారం, మనం విన్న వాక్యాలు మన ఆధారం. మనం బైబుల్ చదవండి, బైబుల్ మిమ్మల్ని బలపరుస్తుంది. ఈ బైబుల్ చదవండి, బైబుల్ వాగ్దానాలు నమ్మండి, మీ జీవితం ముందు కొనసాగండి. మరి బైబుల్ మిమ్మల్ని బలపరుస్తుంది, బైబుల్ మిమ్మల్ని ఆధారపరుస్తుంది, బైబుల్ మిమ్మల్ని ధైర్యపరుస్తుందని దేవుని సేవకుడికి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీ కుటుంబం, నా కుటుంబంలో యెహోషాపాతులాంటి అనుభవాలు ఉంటే ఎలా ప్రార్థన చేయండి. అతను ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో అడిగాడు, వెంటనే దేవుడు తన క్రియాశీలక సన్నిధిని అతనికి తోడుగా ఉంచాడు. గొప్ప జయం వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. గొప్ప జయాన్ని పొందాడు. దాదాపు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసేసుకున్నాడు. దాదాపు నేను ఇక సాధించలేను అనుకున్న దాన్ని సాధించేశాడు. నేను ఇక జయం పొందలేను అనుకున్న దాన్ని ఇదిగో ఈ 3 లేక ఈ 4 అనుభవాల ద్వారా అతడు జయాన్ని పొందేసి గొప్ప వ్యక్తిగా చరిత్రలో ఆదర్శప్రాయంగా. ఈ లాక్డౌన్ లో ఈ వైరస్ ప్రభావం విచ్చలవిడిగా ఎవడి పెరిగిపోతున్న దినాల్లో భయపడవలసింది ఏమీ లేదు. వాక్యాన్ని నమ్ముకుందాం, వాక్యం అన్న దేవుడిపై ఆధారపడదాం. అందుకని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట నేను చదివి
మిమ్మల్ని బలపరుస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము ఒక మాట మనం చదువుతారు, 31 వచనం అంటాడు కదా, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. కనుక యెహోషాపాతు లాంటి అనుభవాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క యెహోషాపాతుని మరి ఎంత మాత్రం కూడా దేవుడు నాశనం చేయలేదు. తన ప్రజలు నాశనం అయిపోలేదు, శత్రువులు నాశనం వెళ్ళిపోయారు, ఆ శత్రువులు పారిపోయారు, శత్రువులు చచ్చిపోయారు. మరి దేవుని సన్నిధిలో ప్రియులారా యెహోషాపాతు నమ్మకంగా జీవించాడు. కనుక ఈ రోజు నీవు నేను కూడా ఇదిగో ద్వితీయోపదేశకాండం 4:31 వాక్యాన్ని నమ్ముదాం. కనికరం కలిగిన దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా కనికరించిన ఆయనను మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహిమోన్నతుడు, కృపా కనికరమ కలిగిన మా తండ్రి, ఇదిగో ఈ ఆదివారపు ఆరాధన ద్వారా మాతోనూ మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ వాక్యం చేత నీ బిడ్డలు బలపరిచే యెహోషాపాతు దాదాపు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసేసుకున్నాడు. కారణం ఏంటంటే అతడు మొట్టమొదటిగా అన్ని పరిస్థితుల పైనను దేవునికి అధికారం ఉందని నమ్మాడు. రెండవదిగా నాయన మరి నిన్న నేడు నిరంతరం దేవుడు ఏకరీతిగా ఉంటాడని నమ్మాడు. మూడవదిగా దేవుడు లేకుండా దేవుని ప్రజలు నిస్సహాయులు అని నమ్మాడు. నాలుగవదిగా దేవుని వాగ్దానాలే పునాదని నమ్మాడు. అందుకే గొప్ప విజయం ఇచ్చింది. ఈ లాక్డౌన్ కరోనా వైరస్ పెరుగుతున్నంత నాయన సమయం ముందుకు సాగుతుంటుండగా మరి ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు అంటున్నాం. మేము నిన్నే నమ్ముకుని బతుకుతున్నావయ్యా, నీ వాక్యాన్ని నమ్ముకుని బతుకుతున్నావయ్యా, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం కనుక నీవే మాకు దిక్కు తండ్రి. మాకు ఏం చేయాలో తోచడం లేదు నాయన, ఎక్కడికి వెళ్ళాలో తోచడం లేదు ప్రభా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది ప్రభా. నీవే మాకు తోడుండి నాయన. మా యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్ బిడ్డలందరినీ కాపాడయ్యా, మా సంఘ బిడ్డలందరినీ కాపాడు నాయన. మా యొక్క బిడ్డలు ఎక్కడెక్కడో దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నారు, కాపాడు నాయన. వాక్యంతో బ్రతుకుతున్నారు నాయన, వాక్యాన్ని ఆధారంగా చేసుకుని బతకడానికి వాక్యాన్ని నమ్మి బతుకుతున్నాం కనుక మమ్మల్ని పోషించండి, సంరక్షించండి, రక్షించండి, దీవించండి తండ్రి. ఇదిగో మా సంఘ బిడ్డలందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా నాని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటారు. స్థిర సమాజ వారిని ముఖ్యంగా మా సంఘ పెద్దలను దీవించండి. ఇదిగో మా సండే స్కూల్ బిడ్డలను దీవించండి, మా యవనస్తులను దీవించండి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, ఆయా ప్రాంతాల్లో ఉండి నాయన జీవిస్తున్న వారందరి పైన నీ కృపాభిషేకం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన యొక్క మరి ఆన్లైన్ ద్వారా ఇలా కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రత్యేకంగా నాయన ఇలా తీసి పంపిస్తుంటుండగా ఆయన మరి ఎంతో సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించిన వారికి కూడా నీ ఆశీర్వాదాలు దయచేయమని, త్వరలో నాయన మందిరాలు తెరవబడాలి, మేమందరం మళ్ళీ మందిరంలో సంతోషించి ఆనందించే రోజులు మాకు ఇస్తామని వాక్యాన్ని నమ్ముతున్నాం తండ్రి. వాక్యాన్ని ఆధారం చేసుకుని నమ్ముతున్నాం కనుక మీరు మాకు తోడయ్యండి, కాచి కాపాడని వాక్యం ద్వారా అందరి హృదయాలు బలపరచండి, అందరిని ధైర్యపరచండి, అందరిని దీవించండి, అందరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో నాయన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కంజుని సహవాసము, త్రియేక దేవుని యొక్క దీవెన ఇదిగో మా సంఘ బిడ్డలందరికీ ఆయన కృప ఇది మొదలుకు నిరంతరం తోడయుండి మనలను విడిపించి రక్షించి కాపాడి పోషించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బోగా దీవించను గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మరలా మనం అందరం ప్రభు చిత్తమైతే మందిరంలో కలుసుకుందాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా, నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక దాచిన దేవుడా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక దాచిన దేవుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా.
ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా. నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీసావయ్యా. ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా. నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీసావయ్యా. ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక. నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా. నీ కృపలో మమ్ము కాచినావు యేసయ్యా, నీ దయతో మమ్ము దాచినావు యేసయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంచి, నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా. ఎవరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి, నీ జీవ గ్రంథంలో నా పేరు ఉంచావు. నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి, పరిశుద్ధ రక్తముతో నన్ను కప్పినావు. ఎవరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి, నీ జీవ గ్రంథంలో నా పేరు ఉంచావు. నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి, పరిశుద్ధ రక్తంతో నన్ను కప్పినావు. ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక. నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా. నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంచి, నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా. నీ కను దృష్టి నాపై ఉంచి, నీ కను పాపవలే నన్ను కాపాడినా కరుణామయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.